పాకం పట్టే పని లేకుండగా పూరీల మాదిరిగా ఈ బూరెలు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి. ఒక అర్ధగంట టైం ఉంటే చాలు చేసేసుకోవచ్చు. వీటిని ఎలా బూరెల మాదిరిగా పొంగాయో చూడండి, చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి పాకం లేకుండగా బూరెలు, కేసర బూరెలు. కొత్తగా చేసేవారికైనా సరే ఈజీగా వచ్చేస్తాయి ఈ కేసర బూరెలు అనేది. వీటిని సింపుల్ ప్రాసెస్లో అర్థమయ్యేలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఒక బౌల్ తీసేసుకొని ఒక కప్పు మైన గోధుమ పిండి వేస్తున్నా. ఏ కప్పుతోనైనా సరే ఒక కప్పు తీసుకుంటున్నా నేను ఇక్కడ. మీరు ఏ కప్పు అయినా సరే. అలాగే ఒక కప్పుతోని బొంబాయి రవ్వ, అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సన్నది తెల్లగా బొంబాయి రవ్వ, అది. ఇక్కడ ఒక 2 స్పూన్ల మైన నేను బియ్యపిండి వేస్తున్నాను. 1 స్పూన్ అయినా సరే 2 స్పూన్లు అయినా సరే బియ్యపిండి వేసేసుకొని వీటిని అంతా కలిసేలా వీటిని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. మొత్తం కలిసేలా కలిపేసుకున్న తర్వాతకి కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించి 1 కప్పు బెల్లం వేస్తున్నా నేను ఇక్కడ. ఈ కరెక్ట్ స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది, మరి ఎక్కువ కాదు మరి తక్కువ కాదండి. అలాగే ఒక 2 కప్పుల మైన వాటర్ పోస్తున్నా నేను ఇక్కడ. ఈ బెల్లం వల్ల నిదానంగా మీడియం మంట మీద ఈ బెల్లం వల్ల కరిగి ఇలా చూపిస్తున్న విధంగా మనకి ఇది తీగ పాకం, గట్టం పాకం ఇదేమీ అస్సలు రావాల్సిన అవసరం లేదు. మనకి బెల్లం అనేది అంత బాగా కరిగి ఎక్కడే కానీ ఉంటలు అనేది లేకుండా ఇలా బాగా మరలేటప్పుడు 1 నిమిషం అలా మరలనిచ్చి ఈ పిండి అనేది కలిపెట్టుకున్నాం కదా, ఈ 3 పిండ్లని ఎక్కడే కానీ అస్సలు ఉంట అనేది కట్టకుండా ఎప్పుడైతే మనం పిండి వేస్తున్నామో అప్పుడు కింద స్టవ్ అనేది తగ్గించేసుకోవాలి. పిండి వేసిన కానించి మీడియం మంట మీద ఎక్కడే కానీ ఉంటలు కానీ ఎక్కడే కానీ ఏది లేకుండా పిండి అనేది బాగా ఇలా కలిపేసుకోవాలి. కొంచెం ఇది అనేది దగ్గర పడాలి. దగ్గర పడేంత వరకు మీడియం మంట మీదనే వీటిని కనీసం అంటే 1-2 నిమిషాలు టైం పడుతుంది అంతే, ఎక్కువ టైం ఏం పట్టదు. 1-2 నిమిషాల మైన ప్యాన్కి ఇలా సపరేట్ అయ్యేంత మైన కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి నేను ఒక చిన్న స్పూన్ మైన ఇలాచి పౌడర్ వేస్తున్నాను. ఈ మాత్రం దగ్గర పడింది కదా. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని 5 నిమిషాలు చల్లారిచ్చిన తర్వాతకి మనకి ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు వీటి చేతులకి నెయ్యి అనుకుంటూ పిండి అనేది ఇలా మళ్ళీ స్మూత్నెస్గా కలిపేసుకోవాలి. పిండి అనేది మనకి ఇలా తయారైన తర్వాతకి మనకి చిన్న ఉంటలు మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉంటల్ని తయారు చేసేసుకోవడమే. వీటిని సింపుల్గా ఏ కవర్ కానీ ఏదే కానీ అసలు అవసరం లేదు. చేతులకి ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ అనుకుంటూ చిన్నగా ఇలా ప్రెస్ చేసినామంటే వచ్చేస్తుందండి. ఎక్కువ అసలు కష్టపడాల్సిన అవసరమే లేదు. ఈ మాత్రం మందం ఉంటే కరెక్ట్గా బూరెలు ఎలాగైతే పొంగుతాయో అలా పొంగేస్తాయి. అన్నిటిని ఒక ప్లేట్ మీద వీటిని రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. మనం కవర్ మీద అయితే మళ్ళీ అప్పటికప్పుడు వేయాల్సి వస్తుంది. ఒక ప్లేట్లకి ఆయిల్ పట్టించేసి అన్నీ చేసి రెడీగా పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. ఆయిల్ వేసిన తర్వాతకి మంట అనేది కొంచెం హై మంట మీదనే ఉండాలి. ఇవి ఎక్కడే కానీ అతుక్కోకుండా దూరంగా ఒక 3 మైన మాత్రమే వేసేసుకోవాలి. ఇలా జస్ట్ ఇలా అనేసినామంటే చాలు పైకి వచ్చేసి మనకి పొంగేస్తాయి. ఇవి ఏమంటే వేసిన వెంటనే కొంచెం పైకి రావు. మనం గంటతోని ఇలా కదిలించడం వల్ల వీటికి ఇలా పైకి వచ్చేసి ఇలా పూరీల మాదిరిగా పొంగేస్తాయండి. చాలా ఈజీ అండి. కొత్తగా చేసేవారికైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా గంటతోని ఇలా అన్నామంటే ఆయిల్ అనేది కిందికి వచ్చేస్తుంది. అసలు ఎక్కువ ఆయిల్ కూడా పట్టుకోదు. మిగతా అన్నిటి కూడా ఇలా రెడీ చేసేసుకొని ఇలా కాల్చేసుకోవడమేనండి. ఎక్కువ మంట హై మీద పెట్టేసుకొని వీటిని కాల్చేసుకోవచ్చు. ఏమంటే ఇవి తొందరగా పైకి రావు. వేసిన వెంటనే కొంచెం వేసిన తర్వాతకి గంట తీసుకొని అలా కదిలి చేసినామంటే పైకి వచ్చేసి మనకి బూరెల మాదిరిగా పొంగేస్తాయి. అన్నిటిని ఇలా రెడీ చేసేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు కొత్తగా చేసేవారికైనా సరే. ఈ వరలక్ష్మి వ్రతానికి స్పెషల్గా అయితే మాత్రం ఇలా తొందరగా అయిపోయేలా ఈ బూరెలు చేసి పెట్టేసేయండి. ఇంతేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్టే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.